వాళ్ళ భర్తలు అద్భుతమైన బిజినెస్ చేయడం ఏదైనా చూసాం. ఇదిగో ఈ సంస్థ వీళ్ళది, ఈ సంస్థ వీళ్ళదని ఏమైనా ఉందా? బట్ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేసుకుంటూ ఎదిగాడు. తను రాజకీయాల్లోకి రాకముందు బిజినెస్ మ్యాన్, అంతే కదా. సినిమా థియేటర్లు ఉన్నాయి, తర్వాత షాపింగ్ మాల్స్ ఉన్నాయి, గనులు ఉన్నాయి, ఇట్లాంటి బిజినెస్లు చేసుకుని సంపాదించుకున్నాడు తను. అట్లా సంపాదించుకోకుండా తండ్రి సంపాదనని ఖర్చు పెట్టుకునేవాళ్ళు. వీళ్ళ భర్తలు కూడా వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఖర్చు పెట్టుకునే బ్యాచ్ని. వీళ్ళు ఆ ఇంటి మీద పడి తింటున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అలా తినడానికి అవకాశం కుదరల. ఖర్చులు ఎప్పటికీ షర్మిలకి వెళ్తాయి. అదేంటంటే ఆ వాటా కింద ఏదైతే తనకున్నటువంటి షేర్ల వాటా ఏదైతే ఉంటుందో, షేర్లకు సంబంధించిన రాబడి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతా ఉంటుంది. కానీ అది కాదు, ఇంట్లంతా ఇప్పుడు జగన్ అట్ట అయితే ఖర్చు పెట్టుకోగలడం, అట్లా మాకు కూడా నేను ఎలక్షన్కి వెళ్తాను, వెయ్యి పంపించు అంటే 1000 కోట్లు పంపించేయాలి. కడప జిల్లా రాజకీయాలకే కాదు, వైఎస్ కుటుంబానికి కూడా ఇది ఒక పరీక్ష కాబోతుందా? ఖచ్చితంగా. ఈ ట్రిప్ లో వచ్చే ఓట్లు సీట్లను బట్టి రాజశేఖర రెడ్డి వారసులు ఎవరన్నా జనం తేల్చిపోతున్నారు. అది షర్మిలని ఇస్తారా, జగన్ ఇస్తారా, లేకపోతే అవినాష్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది తేలిపోబోతుంది. భారతీయ జనతా పార్టీ కంపేర్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద చిన్న చూపు ఏమన్నా చూస్తుందా ఈ ఎన్నికల విషయంలో? దీనికంటే మనకి ప్రథమ ప్రాధాన్యత తెలంగాణ అనే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా కేంద్ర పెద్దలు? ప్రస్తుతానికైతే అట్లా కనబడుతుంది. ఎందుకంటే మొన్న ఇచ్చిన షెడ్యూల్ తెలంగాణకి 15 రోజులు నరేంద్ర మోడీ 15 రోజుల పాటు టూరు ప్లస్ 4 రోజులు ఇవి 15 నియోజకవర్గాల్లోనేమో సభలు, 4 నియోజకవర్గాల్లో రోడ్ షోలు. అంత భారీ షెడ్యూల్ ఇచ్చారు. అట్లాగే మోడీ తర్వాత అమిత్ షా దగ్గర నుంచి, నడ్డా దగ్గర నుంచి యోగి ఆదిత్యనాథ్ దాకా అనేక మందికి అక్కడ ఇచ్చారు షెడ్యూల్. ఇక్కడ ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ ఒక్క రోజేనంటగా మోడీది, అమిత్ షా నడ్డాది, అంటే మోడీది ఒక్కసారి, అమిత్ షా 2 రోజులు ఏదో పెట్టినట్టు. అంటే కంపేర్ చేసుకుంటే ముందుతో పోల్చుకుంటే